మిస్ మాయా. మొదటి చాప్టర్. మేము కలిసిన రోజు. సడన్ గా నేను ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలని గుర్తొచ్చింది. నేను ఇంకొంచెం ఎక్కువ నిద్రపోతే బాగుండు అని అనుకుంటూ మంచం మీద నుండి లేచి ఇంటిని శుభ్రం చేసి టిఫిన్ రెడీ చేసుకుని స్నానం చేసుకుని వచ్చి టిఫిన్ చేసి ఆఫీస్కి రెడీ అయ్యి బండి మీద ఆఫీస్కి బయలుదేరాను. ప్రతిరోజు నేను ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఒక అమ్మాయిని చూస్తూ ఉంటాను. ఆమె రోజూ రోడ్డు పక్కన ఉన్న స్కూల్ బిల్డింగ్ ముందు నిలబడి దేనికోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ సిటీకి వచ్చినప్పటి నుండి నేను ఆమెను గమనిస్తూనే ఉన్నాను. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె కళ్ళు చాలా అందంగా ఉంటాయి. నాకు ఆమె మీద ఒక రకమైన అట్రాక్షన్ వచ్చింది. నేను ఆమె ప్రేమలో పడిపోయా. మేము రోజూ ఎదురుపడేవాళ్లం. అయినప్పటికీ ఆమె నన్ను చూసేదే కాదు. ఆమె నన్ను ఎందుకు గమనించదో కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఒక అవేరేజ్ అబ్బాయిని కాబట్టి. ఆమె ఎప్పటికీ నా లైఫ్లోకి రాదు అని నాకు తెలుసు. అయినా నేను రోజూ ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఆమె కోసం వెతుకుతాను. నా మనసులోని ఈ చిన్న ఆలోచనను పట్టించుకోకుండా ఈ ట్రాఫిక్ కాలుష్యం మధ్య వేగంగా వెళ్తూ చివరికి ఆఫీస్కు చేరుకుని పని ప్రారంభించాను. సాయంత్రం అయ్యేసరికి ఉద్యోగం వల్ల నేను అలసిపోయాను. నా ఉద్యోగం నాకు అస్సలు నచ్చదు, కానీ నాకు అప్పగించిన ఏ పనినైనా సాధ్యమైనంత వరకు పర్ఫెక్ట్గా చేస్తాను. ఆఫీస్ అయిపోయాక నేను ఆఫీస్ బిల్డింగ్ నుండి బయటకి వచ్చాను. నా కొలీగ్లు కొంతమంది నన్ను దగ్గర్లో ఉన్న సినిమా థియేటర్లో సినిమాకి వెడదామని పిలిచారు. సినిమా చూసే మూడ్ నాకు పూర్తిగా లేకపోయినా నేను వారి ఆహ్వానాన్ని అంగీకరించాను. నా ఫేవరెట్ హీరో అయిన రజనీకాంత్ సినిమా అది. సినిమా చూసి బయటకి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ మాట్లాడుతూ వాళ్లకి ఈ సినిమా నచ్చలేదు అని అనుకుంటున్నారు. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఈ సినిమా. నేను వాళ్ల మాటలు అంత పాటించుకోకుండా అవును అన్నట్లు తల ఊపి అదే సమయంలో ఇది మంచి సినిమా అని అనుకున్నాను. నా ఇంట్రోవర్ట్ నేచర్ వాళ్ళ నేను అంతగా నా మనసులో మాటలు బయటికి చెప్పే వాడిని కాదు. ఇక అక్కడ నుండి ఇంటికి బయలుదేరాను. ఇంటికి వెళ్లేటప్పుడు దారి మధ్యలో భవనాలు లేని చీకటిలో కొన్ని చెట్లు మాత్రమే కనిపించే ఒక నిర్మానుషమైన ప్రదేశాన్ని దాటుతుండగా సడన్ గా నా బైక్ ఆగిపోయింది. చివరికి నేను రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు కింద ఆగాను. నిరాశ చెంది నా మొబైల్ తీసుకుని నా స్నేహితులకు కాల్ చేయడం ప్రారంభించాను, కానీ నా మొబైల్లో నెట్వర్క్ లేకపోవడంతో ఎవరినీ కాల్ కలవలేదు. బైక్ను రిపేర్ చేయడానికి సమీపంలోని మెకానిక్ షాపులు ఏమి కూడా కనిపించలేదు. ఇక చేసేది ఏమీ లేక బండి లాక్కుంటూ తీసుకెడదామని డిసైడ్ అయ్యాను. నేను బండితో నడుస్తుండగా నా డ్రీమ్ గర్ల్ రోడ్డు పక్కన నిలబడి సహాయం కోసం చూస్తోంది. ఆమె బండి కూడా ఆగిపోయింది. చుట్టూ చీకటిగా ఉండడం వాళ్ళ తాను భయంతో చెమటలు పట్టి ఉంది. నేను నా బండిని నెమ్మదిగా తన వైపు లాక్కుంటూ వెళ్లిన వెంటనే ఆమె నా వైపు చూస్తూ దగ్గరికి వచ్చి, థాంక్ గాడ్ నువ్వేనా, ఇది ఎవరో అనుకోని భయపడ్డా అని అంది. తనకి నేను ముందే తెలుసు అనే విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. ఆమె వెంటనే తనను తాను సరయు వర్మ అని నాకు పరిచయం చేసుకుంది. అనుకోకుండా తాను వచ్చే దారి మధ్యలో తన బైక్ ఆగిపోయిందని, చుట్టూ కూడా ఎవరు లేరని తనకి చాలా భయంగా ఉండింది, మీరు వచ్చే వరకు అని చెప్పింది. ఇది అంత నా భ్రమయేమో అనుకున్న, కాని ఇది అంత నిజమే అని చాలా ఆనందపడ్డాను. నేను త్వరగా నా ఆలోచనల నుండి బయటపడి నన్ను నేను పరిచయం చేసుకుంటూ ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాను. మేము ఇద్దరం మా బైక్లను రోడ్ పక్కన ఉన్న చెట్టుకు తన బండిలో ఉన్న చైన్తో కట్టేసి ఇంటికి వెళ్లి పొద్దున్నే వచ్చి తీసుకెళ్దాం అనుకోని మెల్లగా నడవడం స్టార్ట్ చేశాం. మాట్లాడుకుంటూ వెళ్తుంటే మాటల్లో నాకు తాను ఉండే ఇల్లు నా ఇంటికి చాలా డాగర అని తెలిసింది. కొంత దూరం నడిచిన తర్వాత మేము రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టును దాటేటప్పుడు సడన్ గా ఒక పిడుగు పడి తెల్లటి కాంతి మెరిసింది. అంతా బ్లాంక్ గా మారిపోయింది. తరువాత మేము స్పృహ కోల్పోయాము. ఎంత సమయం గడిచిపోయిందో తెలియదు, కానీ నేను మేల్కొనేసరికి సరయు అప్పుడే మేల్కొంటోంది మరియు మేమిద్దరం రోడ్డు పక్కన పడి ఉన్నాము. మా ఇద్దరికీ ఏమి జరిగిందో మాకు అర్థం కాలేదు.
మా శరీరాలు అలసిపోవడంతో మేము నెమ్మదిగా ఇంటికి నడవడం స్టార్ట్ చేశాం. మేము ఆమె ఇంటికి చేరుకున్నాము. ఆమె వెళ్లే ముందు ఫోన్ నంబర్స్ తీసుకున్నాము. ఉదయం కలవాలని నిర్ణయించుకున్నాము. తరువాత నేను ఇంటికి వెళ్లి మంచం మీద పడుకుని నిద్రపోయాను. ఉదయం సరియు నాకు ఫోన్ చేసింది. తన ఫోన్ కాల్తో నేను నిద్ర లేచాను. తాను ఎంతో భయంతో మాట్లాడుతున్నట్టు అనిపించింది.